మరణము చూడని హనోకు. ఆదాము మొదలుకొని 7వ వాడిన హనోకు వరకు, ఆదాము మొదలుకొని 7వ వాడిన హనోకు. ఇంతవరకు మనం పొద్దున్న ధ్యానించాము క్లుప్తంగా. జస్ట్ దాన్ని వివరిస్తాను, కొంచెం వివరిస్తాను. హనోకు అంటే అర్థము ప్రతిష్టత. ఏం చెప్పండి? ప్రతిష్టత. హనోకు కూడా మనలాంటి వాడే, కొంచెం తగ్గించు వెళ్ళి. హనోకు కూడా మనలాంటి వాడే. హనోకు స్పెషల్ ఏం కాదు. బైబిల్లో మాట పలకండి, ఏలియా మన వంటి స్వభావం గలవాడే. దావీదుతో నాతాన్ అంటాడు, ఆ మనుష్యుడవు నీవే. చెప్పండి. అంటే దావీదు కూడా ఎవరు? మనుష్యుడే. ఆ ఒకప్పుడు ఆయనకి ఎన్నో దైవజనుడు అని పేరు. ఆ దైవజనుడు నువ్వేలా. బైబిల్ దావీదు పేరు దైవజనుడైన దావీదు అని ఉంది. దైవజనుడు దావీదు అనట్లా. ఏమంటున్నాడు? ఆ మనుష్యుడవు అంటే దావీదు కూడా మనుష్యుడే. కాబట్టి ఇక్కడ హనోకు మనలాంటి మనుష్యుడే. కానీ ఆయనకున్న ప్రత్యేకత ఏంటంటే ప్రతిష్ఠించబడినవాడు. పిల్లలు కట్టుకోండి. హనోకు ప్రతిష్ఠితమైన వాడు. ప్రతిష్ఠిత అంటే పొద్దున్న కొన్ని విషయాలు చెప్పాను. ఏం చెప్పాను? ఈ మందిరం దేనికి? దేవునికి ప్రతిష్ఠత. చిన్నపిల్లలు దేవునికి ప్రతిష్ఠత. దశమ భాగము ప్రతిష్ఠత. భార్య భర్త కొరకు, భర్త ఒకరికొకరు ప్రతిష్ఠించబడినవారు. అట్లా పెన్నులతో ఎందుకు ఆడతారా? ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తారా? ప్రతిష్ఠత అంటే దేవుని కొరకు అని అర్థం. దాని గురించి పొద్దున్న వివరంగా ఇచ్చాను, చాలా అక్కడ. రెండో విషయానికి వెళ్దాం. హనోకు 65 ఏళ్ళు దేవునితో నడవలే. అంటే ఎవరితో నడిచాడు? దేవునితో నడవలేదంటే ఎవరితో నడుస్తాడు? ఇంకా సైతాన్తో. 3 ఉంటాయంట. అందరు చెప్పండి. శరీరంతో నడుస్తారు, లోకంతో నడుస్తారు, సైతాన్తో నడుస్తారు. శరీరంతో నడచడం అంటే ఏంటి? కామక్రోధ మదమత్సర మహంభావ అవివేకం. ఇవేంటివి? శరీరం. ఇంకా అవన్నీ డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం లే. శరీరంతో. లోకం అంటే ఏంటి? బైబిల్ లోకం గురించి 7 సంగతులు ఉన్నాయి. నేను చెప్తా, పలకండి. లోకము దాని ఆశలు, లోకము దాని నటన, లోకము దాని జ్ఞానము. ఇంకా తర్వాత ఇటు చాలా ఉన్నాయి లోకము గురించి. లోక జ్ఞానము, లోకములోనిది. చెప్పండి. లోకములోనిది ఏది నాకు? లోకములో కొన్ని ఉన్నాయి, అవి నాకు. లోకములో ఏమున్నది? శరీరాశ, నేత్ర. లోకములో ఉన్నదంతయు చెప్పండి. చూడండి, బైబిల్ మాటలు. లోకము దాని నటన, లోకము దాని ఆశలు, లోకము దాని జ్ఞానం, లోకములో ఉన్నదంతయు. లోకములో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవడము. ఇట్లా లోకం గురించి మీరు తమ్మండి ఇప్పుడు చెప్పలేదు. ఇక్కడ చెప్పలే కదా, ఇక్కడ చెప్పలే కదా. 14 సంగతులు ఉన్నాయి. ఏముంది దాంట్లో? లోకములో ఉన్న 14 సంగతులు. ఇక్కడ చెప్పలేదు. ఇంతకుముందు సంఘంలో చెప్పాను, హైదరాబాద్లో చెప్పాక ఇక్కడ చెప్పలేదు. అది ఆ సబ్జెక్ట్ చాలా బాగుంటుంది. లోకములో 14 లక్షణాలు ఉన్నాయి. లోకం మనిషిని 7 రకాలుగా శోధిస్తుంది. లోకములో మీకు శ్రమ కలుగును, అయినా మీరు ధైర్యం తెచ్చుకొని నేను లోకమును జయించున్నా. ఈ లోకమును అమితముగా ప్రేమించకుడి. ఇంకో మాట ఉంది, పలకండి. ఇట్టి వారికి ఈ లోకము నివాసయోగ్యమైనది కాదు. అయ్యా మాటది. దేవుని కొరకు నడిచే వాళ్ళకి ఈ లోకము నివాసయోగ్యమైంది కాదు. సరే, ఇప్పుడు శరీరంతో నడిచే వాళ్ళు ఉన్నారు, లోకంతో నడిచే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చూడు, రేవంత్ రెడ్డి ఎవరి కోసం నడుస్తాడు? చెప్పు. నా కోసమా? లోకం కోసం. కేసీఆర్, కృష్ణమోహన్ రెడ్డి గారు, మినిస్టర్లంతా, సినిమా యాక్టర్లంతా వాళ్ళ పేరు కోసం చచ్చిపోతారు. పేరు 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 పేరు. ఈ ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ దేనికోసం? లోకం కోసం. లోకం 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 లోకం. ఈ లోకము కోసం, లోకమును అనుసరించి నడుచువారు ఎక్కడికి పోతారంట? పాతాళకి వెళ్ళిపోతారు. లోకము భయంకరమైంది. రెండో విషయం. మూడోది సాతాను. ఏం చెప్పండి? సాతానుకు ఇప్పుడు బైబిల్ ఏముందంటే, నాట నుండి సౌలును అపవిత్రాత్మ వెరపించుచూ ఉండేను. ఒక మనిషికి బైబిల్లో రకరకాల వ్యక్తులు దయ్యం పట్టింది.
యేసు ప్రభు పేతురుని పట్టుకున్నాడు, సైతానా నా వెనక్కి అంటే సైతాన్. ఇప్పుడు పేతురు ఎవరికి ఏజెంట్గా పనిచేస్తున్నాడు? సైతానికి ఏజెంట్గా. ఇస్కరియోతు యూదా ఆ ముక్క పుచ్చుకొనగానే చూడండి, సౌలులో ఏం ప్రవేశించింది? వినండి అయ్యా వాక్యము. సౌలులో ఏం ప్రవేశించింది? సైతాన్. పేతురులో ఏం ప్రవేశించింది? ఇస్కరియోతు యూదాలో ఏం ప్రవేశించింది? అలెగ్జాంద్రు హుమనైన్ అలెగ్జాంద్రు వారిని నేను సాతానుకు అప్పగించి తిని. పౌలు అనకూడని మాట అనేశాడు. వాళ్ళు నాకు బహుకీడు చేశారన్నాడు. వారు నాకు చాలా కీడు చేశారు. కాబట్టి నేను వాళ్ళు ఏం చేస్తున్నాను? సేవకుడు ఆ మాట అనకూడదంట. ఒక సేవకుడు ఏమనద్దంట? నేను నిన్ను సాతానుకు అప్పగిస్తున్నాను అన్నమాట అనొద్దంట. అన్నాడో అన్నట్లయితుందంట. నేను చెప్పకూడదు అని ఆన్లైన్లో పోతుంది, మాట్లాడకూడదు. భక్సింగ్ గారిని ఇద్దరు వ్యక్తులు బహు భయంకరంగా బాధించారంట. భక్సింగ్ గారిని ఇద్దరు వ్యక్తులు, వాళ్ళిద్దరిని భక్సింగ్ గారిని ఎక్కువ ప్రేమించాడు. ఆ ఇద్దరే భక్సింగ్ గారిని అమితంగా బాధించాడు. వాళ్ళ డెస్టినేషన్ చెప్తే భయపడిపోతారు మీరు. వాళ్ళ ముగింపు ఎలా ఉందో చెప్తే భయపడిపోతారు మీరు. కాబట్టి ఒక వ్యక్తి, ఒక సేవకుడు, ఒక దైవజనుడు ఒక మనిషిని గురించి ఆ మాట చెప్పండి పలికాడు. పౌలు పలికాడు. వాళ్ళు ఎంత పౌలుని బాధించారో. కాబట్టి మనం కొంచెం ఆగాలి అక్కడ. మనం దేవుని సేవకు ఆటంకకరంగా ఉండకూడదు అనేది ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు చెప్పండి, మీరే చెప్పండి, సౌల్ని ఎవరికి అప్పగించాడు? ఎవరు అప్పగించారు? దేవుడే. ఇస్కరియోతుని ఎవరు అప్పగించారు? దేవుడే. దేవుడు అనుమతి లేనిదే దయ్యం మనిషి దగ్గరికి రాదు. కాబట్టి ఇక్కడ హానోకు లోకముతో, శరీరముతో, ఇంకేంటి, సైతాన్తో నడిచాడు 65 ఏండ్లు. ఆ తర్వాత తన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఏంది? మెతూషల పుట్టాడు. ఏం పుట్టాడు? మెతూషల అంటే అర్థం ఏంటంటే వెన్ హీ డై దట్ విల్ కమ్. అందరు చెప్పండి, వెన్ హీ డై దట్ విల్. అతడు ఎప్పుడు మరణించునో అప్పుడు అది వచ్చును. ఏమొస్తుంది? జలప్రలయము. మనం అనుకుంటున్నాం నోవా గారికి మాత్రమే జలప్రలయం గురించి చెప్పాడని. నో, బైబిల్లో జలప్రలయం గురించి హానోకుకే చెప్పాడు. ఆదాము, షేతు, ఎనోషు, కైనాను, మహలేలు, ఎరెద్దు, హానోకు. విచిత్రం ఏంటంటే ఇప్పుడు మనం సువార్తకు పోతాం. పొద్దున చెప్పాను, మన సువార్తకు పోయేటప్పుడు ఏం చేస్తాం? నేను ఒక్కని పోతా, నా కొడుకు రాడు సువార్తకు. వాడు హైదరాబాద్లో ఇంటర్ చదువుతాడు. నా బిడ్డ రాదు, నా బిడ్డ అక్కడ ఉంది. మనం ఒక్కడే ఊగుకుంటూ పోతాం. భర్త ఒక్కడే పోతాడు సువార్త, భార్యలు రారు. ఇంకో విషయం చెప్పనా? అరవిందం గారి టైంలో సంఘ పెద్ద అంటే భార్యాభర్తలు కలిసి సువార్తకు వచ్చేవాళ్ళంట. అరవిందం గారు రోజక్క, ఆమెమో ఇంత పెద్ద చాలా గట్టి మనిషి, ఆమెను సైకిల్ మీద ఎక్కించుకొని సువార్తకు వెళ్ళేవాడంట, సైకిల్ మీద. ఆ దినాల్లో సంఘ పెద్దలు అన్నాయి మాత్రం భార్య సువార్తకు రాకుండా ఉంటే వాళ్ళని సంఘ పెద్ద నుంచి వాళ్ళని తొలగించేవాళ్ళంట. అంత స్ట్రిక్ట్గా అరవిందం గారి సంఘాన్ని పరిచర్య చేశాడు. నా అంశం ఏంటంటే మెతూషల అంటే వాళ్ళు ఆ దినాల్లో 7 వ్యక్తులు సువార్త చెప్పేవాళ్ళు. అందరు చెప్పండి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లనిరి. వాళ్ళు ఆ దినాలు వాళ్ళు చిన్న పొద్దున చెప్పాను, ఇప్పుడు పొద్దున వాళ్ళ కోసం చెప్తున్నా. వీళ్ళు 7 మంది సువార్త పోయేవాళ్ళని. సువార్త పోతే వాళ్ళు చౌరస్తా పోయేవాళ్ళు. చౌరస్తా పోతానే వారిని ఆత్మదేవుడు ఆవహించినప్పుడు వాళ్ళు ప్రవచించారు. భక్తిహీనులైన వారు భక్తిహీనమైన క్రియలను బట్టి, భక్తిహీనమైన మాటలు పలికిటగా వారిని ఆయన శిక్షించుటకే తన పరిశుద్ధుల వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చును లేక వచ్చను అమాట చెప్పేవాళ్ళు. చెప్తూనే ఆత్మదేవుడు మాట్లాడేవాడు. ఆత్మదేవుడు మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మామూలు మనుషులు అయ్యేవాడు. ఇప్పుడు మన దినాలు సువార్తకి ఏంటి? బైబిల్ పట్టుకుపోతాం, సియోన్ గీతాలు పట్టుకుపోతాం, కరపత్రిలు. అప్పుడు అవి లేవు. అప్పుడు సువార్త ఎవరు ప్రకటించేవాళ్ళు? నో, మనుషులు కాదు, ఆత్మే సువార్త చెప్పండి ప్రకటించింది. బైబిల్లో మనకు ఆధారం ఉంది. కాబట్టి సువార్త ఇప్పుడు మన ప్రజెంట్ డేస్కి అప్లై చేసుకోవాలంటే సువార్త చెప్పేవారిని ఆత్మదేవుడు ఆవహిస్తాడు. చెప్పండి, సువార్త చెప్పేవారిని ఏం చేస్తారు? ఆత్మదేవుడు ఆవహిస్తాడు. వారు ఎవరైతే సువార్త భారం ఉంటుందో వారితో పరిశుద్ధ ఆత్మ ఉంటుంది.
ఎవరికైతే సువార్త భారం ఉంటుందో చెప్పండి, వారికి ఎవరు ఉంటారు? పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. అందుకే సువార్తకు ముందుండాల. ఎంత సువార్త ప్రకటిస్తామో అంత ఆత్మచేత నింపబడతాం. ఇది నిజం. అయితే ఇదే వాళ్ళు చెప్పిన క్రమం. తర్వాత బంటి నువ్వే ఎందుకు పెన్తో ఆడుకుంటావు? చెప్పు, వచ్చి కొట్టాలా? త్రో ఇట్. ఏంటి రై కూర్చోరా. ఎట్లా చేయాలబ్బా, కార్యం జరగకపోతే అట్లుంటుంది. వినండి, ఇప్పుడు ఏం చెప్తున్నాను? సరే, అక్కడ అయిపోయింది. హానోకు పలకండి 365 ఏళ్ళు బతికాడు. ఎన్ని ఏళ్ళు? 365 అంటే అర్థం ఏంటి? సంవత్సరం అంటే అర్థం ఏంటి? పొద్దున్న చెప్పా కదండి, భూమి తన చుట్టూ తాను తిరుగుచు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టుకాలం. భూమి తన చుట్టూ తాను తిరుగుచు సూర్యుని చుట్టూ తిరుగుటకు అంటే భూమి ఎట్లా తిరుగు, ఇది సూర్యుడు అనుకోండి, నేను భూమి అనుకోండి. నేను ఏం చేయాలా? ఇలా తిరుక్కుంటూ సూర్యుని చుట్టూ రౌండ్ వేసరికి ఎన్ని రోజులు అవుతుంది? 1 year అయిపోతుంది. 2024 అయిపోతుంది. ఇప్పుడు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఇప్పుడు ఎన్ని రోజులైంది? 2024లో 7 రోజులైంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు 7వ రౌండ్ అయిపోతుంది. రేపు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 8వ రౌండ్ స్టార్ట్ చేస్తుంది. అట్లా భూమి 365 రౌండ్స్ వేస్తే 25 జనవరి 1 వస్తుంది. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే, దీన్ని అలా ఉంచండి. ఇప్పుడు దేవుడు మనకు పొద్దున్న చెప్పాను, ఒక అక్కడికి ఏం వాగ్దానం వచ్చింది? నీతి సూర్యుడు మీకు ఉదయించండి. నీతి సూర్యుడు ఉదయించడం అంటే ఏంటి? నువ్వు సూర్యుని చుట్టూ తిరగరా అని అర్థం. నువ్వు సూర్యుని చుట్టూ తిరగమని అర్థం. కాబట్టి నీతి సూర్యుడు ఎవరంటే యేసుక్రీస్తే. ఆయన చుట్టూ ఈ భూమి తిరగాల. భూమి అంటే ఎవరు చెప్పండి? లోకమా? నేనే. సూర్యుడైన యేసుక్రీస్తు చుట్టూ భూమి అయిన నేను ప్రదక్షిణం చేయాలి. కీర్తన 26 చదివే కదా, యెహోవా నిర్దోషిని నా చేతులు కడుక్కొందును, నీతి గలవాడనే నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం. చిన్నప్పుడు మీరు చూసింటారు, చెట్ల చుట్టూ తిరిగే వాళ్ళు ఉన్నారు, గ్రహాల చుట్టూ తిరిగే వాళ్ళు ఉన్నారు, గుడి చుట్టూ తిరిగే వాళ్ళు ఉన్నారు, ఇంకోరు వాళ్ళ చుట్టూ వాళ్ళే తిరుగుతారు. తిరిగి దండ పెట్టేటోళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు తమిళనాడుకి వెళ్ళండి, తమిళనాడు అంతా ఇక్కడ ఇదే ఉంటుంది. ఎక్కడ వాళ్ళ గుడి, చిన్న గుడి ఉంటుంది, తిరగడానికి స్థలం ఉండదు. అప్పుడు ఏం చేస్తారంటే పూజారి చెప్తాడు, ఏం కాదే నీ చుట్టూ నువ్వే తిరుగుతారు. అంటే తిరగడం అంటే ఏంటి? ఇవి తిరగడం సులభము. నీ ఆత్మ చుట్టూ నువ్వు తిరగాలి. ఈరోజు ఉదయం నుంచి నా నోరు ఎక్కడ జారింది? నా నోరు పొద్దున చిన్న అబద్ధం అన్న, చిన్నది మైల్డ్, బల ఇచ్చేటప్పుడు నాకు దేవుని ఆత్మ గద్దించింది. టుడే మార్నింగ్ యూ టోల్డ్ ద లై అన్నాడు. అంటే అవును ప్రభా, నోరు జారి చిన్న మాట సిలిపోయాను, చిన్నది. ఆత్మదేవుడు నాకు చూపించసరికి తప్పైందని క్షమాపణ కోరుకున్నాను. అప్పటి నుంచి మధ్యాహ్నం నుంచి జాగ్రత్తగా ఉన్నా, ఎక్కడ నోరు జారుతుందో, ఎక్కడ నోరు జారుతుందో. ఒక అబద్ధం, ఒక చిన్న అంటే చెప్పండి, తెల్ల అబద్ధం పలకండి, తెల్ల అబద్ధం, నల్ల అబద్ధం చెప్పండి. ఇంగ్లీష్ చెప్పండి. బ్లాక్ లై, వైట్ లై చెప్పండి. బ్లాక్ మనీ, వైట్ మనీ. మీకు తెలుసా? మీకు వైట్ మనీ తెలుసా? వైట్ మనీ అంటే ఏంది? గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టేదంతా, గవర్నమెంట్ ట్యాక్స్ కట్టేదంతా బ్లాక్ మనీ. అమెరికా, ఫారిన్ దేశాలలో ఎవరైతే ట్యాక్స్ గవర్నమెంట్కి కడతారో, నన్ను ఒక ఆయన వేరే దేశం రమ్మన్నాడు. ఆయన పెద్ద ధనవంతుడు. ఆయన ఎవరికైనా ఈ మనిషి నేను ఇండియా నుంచి పిలిపించుకుంటానని చెప్పి ఆయన రికమెండేషన్ లెటర్ పెడితేనంట, ఎమిగ్రేషన్ వెంటనే కొట్టేస్తాడంట. ఆయన 24 గంటల్లో మీకు ఇంగ్లాండ్కి ఎమిగ్రేషన్ ఇప్పిస్తాడు, 24 అవర్స్లో. కారణం ఏంటంటే ఆయన గవర్నమెంట్కి అంత ట్యాక్స్, ఆయన కింద 600 మంది ఎంప్లాయర్స్ ఉన్నారంట. ఆయన సంతకం పెట్టి ఆయన సీల్ పెట్టడమే కానీ వెంటనే వచ్చేస్తుందట. అంటే ఇప్పుడు ఆయనంతా ఏం మనీ చెప్పండి? ఆయన మనీ ఎంత అంది? వైట్ మనీ. వైట్ క్యారెక్టరు అంత. ఒకసారి మిస్టర్ వైట్, కాలర్ వైట్ తెలుసా? మిస్టర్ ఏదో ఉందో మాట నన్ను,
క్లీన్, అది సంథింగ్ వర్డ్ ఉంది. రాజీవ్ గాంధీ చనిపోయే టయానికి ఆయన ఒక బ్లాక్ మార్క్ ఉంది. ఏంది? బోఫర్స్ కేసులో డబ్బు తిన్నాడని. రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు 1992 అప్పుడు ఆయన చనిపోయే టయానికి ఆ బ్లాక్ మార్క్ ఆయన మీద ఉన్నది. అయితే ఆయన మీద 8 ఏండ్లు ఆయన చనిపోయిన తర్వాత ఆయన స్టడీ చేశారు. ఆయన లైఫ్ని చేసి గవర్నమెంట్ వైట్ కాలర్ ఇచ్చింది. ఏమిచ్చింది? వైట్ కాలర్ అంటే ఈ హ్యావ్ ద నో ఎనీ బ్లాక్ మార్క్. వైట్ కాలర్ అంటే ఒక మనిషి ఈజ్ అ వైట్ కాలర్. ఇప్పుడు మీరు విన్నారు లేదా మాట, ఈజ్ అ వైట్ కాలర్ మ్యాన్ అంటే మచ్చలేని, మన భాష మచ్చలేని మనిషి. వైట్ కాలర్ అంటే ఏంది? మచ్చలేని మనిషి. ఇప్పుడు హానోకు మచ్చ లేకుండా జీవించాడు 365 ఏళ్ళు. ఆత్మ బైబిల్ ఒక మాట ఉంది. తను అందరూ చెప్పండి, చదువు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం. 1 యోహాను 3. టైం అయిపోతుంది త్వరగా. 1 యోహాను 3 చదవండి, చదవండి, అందరు చదవండి ప్రియులారా. 21 వచ్చిన 3:21 1 2 3 స్టార్ట్. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని యెడల క్షమించండి. 20 చదవాల. ఫర్గివ్ మీ 20. ఇందు వలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తం ఎరిగి ఉన్నాడు గనక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను, మీ హృదయము ఏ విషయంలో దోషని చెప్తుందో ఆ విషయంలో మీ మనసుని ఏం చేసుకోవాలి మీరు? కడుగు. అది హానోకు, అది వైట్ కాలర్, అది దేవునితో. చెప్పండి అందరు చెప్పండి. హానోకు వైట్ కాలర్, దేవునితో నడచుట. దేవునితో నడుచుట అంటే అర్థం తెలుసా? వైట్ కాలర్తో జీవించడం. చాలా పెద్ద మాట ఇది, మాటలు కాదు, చాలా పెద్ద మాట. సరే, మనం దానికి ప్రాక్టికల్గా చెప్పాలి. పొద్దున్న చాలా చెప్పాను. నెక్స్ట్ ఏంటి? అతను కొనిపోబడిన హానోకు. చెప్పండి. రోజు పొద్దున్నే హానోకు దగ్గర దేవుడు వచ్చేవాడంట, లేకుంటే హానోకి దేవుని దగ్గర పోయేవాడు. ఇద్దరు కలిసి చాలా దూరం నడిచేవారు. ఏం హానోకు, బాగున్నావా? బాగున్నా ప్రభా. మీ భార్య ఎట్లుంది? మనం ఇదే కదా మాట్లాడుకుంటాం. ఏమయ్యా మీ ఫ్యామిలీ ఎట్లుందా? బాగున్నాం. పిల్లలు ఎట్లున్నారు? బాగున్నారు ప్రభా. నీ పరిచర్య ఎట్లుంది? బాగుంది ప్రభా. నీ సాక్ష్యం ఎట్లుంది? బాగుంది. సువార్తకి వెళ్ళొచ్చావా? వెళ్ళొచ్చా ప్రభా. మెతుషెల ఎట్లున్నాడు? మెతుషెల కూడా బాగానే వాడు ప్రభా. ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిన తర్వాత చాలా దూరం వెళ్ళిపోయారంట దేవుడు హానోకు. వెళ్ళిన తర్వాత మీకు అర్థం కావడం చెప్తున్నా. చాలా దూరం వెళ్ళిపోయారు. చాలా దూరం అయిన తర్వాత హానోకు చీకటి పడుతుంది. దేవునితో అంట ప్రభుతో, ప్రభువా చెప్పండి, ప్రభువా చీకటి పడుతుంది, ఇంటికి పోతా. చెప్పండి త్వరగా చెప్పండి. చీకటి పడుతుంది, ఇంటికి పోతానంట. అప్పుడు దేవుడు అన్నాడంట, అందరు చెప్పండి, పలకండి. ఇంత దాకొచ్చావు, పలకరండి. ఇంత దాకొచ్చావు, ఆడనే మా ఇల్లు, గీడనే మా ఇల్లు, మా ఇంటిది వచ్చి పోరాదా అంటే హానోకు బుర్ర పని చేస్తుందా లేదా మనకు తెలియదు. ఎప్పుడు నేనే మా ఇంటికి రావాలన్నా, నువ్వు మా ఇంటికి రావా? అప్పుడు అన్నాడంట, నువ్వు అందరు చెప్పండి, నువ్వు పిలవలేదు, నేను రాలేదు, నువ్వు పిలవలేదు. అప్పుడు దేవుడు అంట, ఇప్పుడు వస్తావన్నట. నువ్వు పిలవకపోవడము, నేను రాకపోవడము నా ప్రభా, వస్తానంట. సరే పద అన్నాడంట. అందరు చెప్పండి. ఆ రోజు పోయినాడు, ఈ రోజు వరకు ఇంకా జాడలేదు. ఆ రోజు పోయినాడు, ఈ రోజు దాకా ఆ మనిషి అడ్రస్ లేదు. ఒక మాట రాయబడింది అక్కడ. అందరు చెప్పండి. హానోకు మరణం చూడకుండా కొనిపోబడను, అతడు కనబడలేదు. అందరు చెప్పండి. ఇదే మాట హెబ్రీ పత్రిక 11:5 ఉంది. అతడు కనబడలేదు. ఎప్పుడైనా మీ పేపర్లో చూస్తుంటారు, మిస్సింగ్, పైచాంత నహి, కనబడుట లేదు, ఈ మనిషి మాకు దొరకటలేదు. హిందీ మీద అక్కడ మిస్సింగ్ రాస్తాడు, కనబడలేదు. ఆ దినాల్లో ఇప్పుడు ఏలియా ఎత్తబడిన తర్వాత మనుషులు ఏం చేశారంట? చెప్పండి. ఆయన మనుషులు, మీరు చదివితే కదా బైబిల్, మొదట 2వ రాజు లావలించదయా నీకే దేవరాజు, నువ్వు వినట్ల వాక్యం. మళ్ళీ ఎదురు చెప్తాను చూడు. ఆవలిస్తాను, తలకాయ గిక్కుంటాను, ఇంటికి పోరాదా. వాక్యం రోజు చదివే వాళ్ళకి వాక్యం చెప్తూనే ఆత్మ అట్లా కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయిపోయి ఆ వాక్యంతో రిలేట్ అయిపోతారు. వాళ్ళని ఎవరు డిస్టర్బ్ చేయలేరు. ఇంకా ఎవరైతే బైబిల్ చదవరో వాళ్ళు కనెక్ట్ కానప్పుడు వాళ్ళకి వాక్యం బరువు అవుతుంది. వాక్యం ఏమవుతుంది? బరువు అయిపోతుంది. జాగ్రత్త తినాల. ఇక్కడ ఏలియా
ఆయన వెళ్ళిపోయిన తర్వాత మనుషులు ఏమయ్యా ఆయన ఏమన్నా దేవుడు లోయలో పడేశాడేమో, గుట్ట మీద కొండ మీద పడేశాడేమో, మైదానంలో పడేశాడు, వెతుకుపోంటే ఎలీషా అన్నాడు పంపకండి, ఆయన దేవుని దగ్గర పోయాడు. ప్రజలు నమ్మలే. చెప్పండి, ప్రజలు నమ్మలే. ప్రజలు ఏం చేశారు చెప్పండి? ఏలియాని వెతకడానికి మనుషుల్ని పంపారు. వెతికారంట, కానీ తిరిగి 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 వచ్చారంట, మాకు ఏలియా కనబడలేదు. ఎంతమంది తిరిగారో మనకు తెలియదు. ఆ దినాలు కూడా హానోకు కోసం మనుషులు చెప్పండి వెతికారు. అందుకే ఆ మాట రాయబడింది, కనబడలేదు అని. చెప్పండి, చిన్న మాట, చిన్న మాట. ఇప్పుడు టైం ఎంత అయింది? 8:40 అయింది, 8:37, 8:37 అయింది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ప్రభు వచ్చాడనుకోండి. మీరు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది అబద్ధాలు ఆడకుండా, దొంగ సొమ్ము తినకుండా, ఒకరి మీద నిందలు మోపకుండా, ఒకరి సొమ్ము ఆశించకుండా, క్లీన్ హ్యాండ్ కలిగి, వైట్ కాలర్ కలిగి, ఏం కాలర్? వైట్ కాలర్ కలిగి, మనస వాచ కర్మన పరిశుద్ధంగా వండుకుంటూ ఈరోజు బల్ల తీసుకొని ఈరోజు ప్రభు బల్ల తీసుకోండి, బ్యాప్టిజంతో సాక్ష్యం ఇచ్చి ప్రభుతో రోజు నడుస్తూ ఉంటే క్షణములోనే మీరు ఎత్తబడతారు. మిమ్మల్ని ఎవరు మిమ్మల్ని ఆటంకపరిచే శక్తి ఏది? ఆ క్షణం నుంచి మీరు ఒక విషయం, అందరు ఎత్తబడ్డారండి, నేను ఒక్కనే కనపడ్డా. మీరు అందరు చెప్పండి, మీరు కనబడలేదు. పాస్టర్ గారు కనబడ్డాడు అంటే అర్థం ఏంటి? నేను విడవబడ్డాను, మీరు నంగనాచి. నేను అందరికీ బోధ చేస్తా కానీ బతుకు చక్కగలేదు. బళ్ళు ఇరుస్తా, అన్ని ఇరుస్తా, పళ్ళ పంచుతా, అంత పెద్ద పెద్ద కథలు ఉన్నాయి. తెల్లబట్ల వైట్ కలర్లా కనపడతా, లోపలంతా మసిబొగ్గే. ఏం లాజరన్నా? లోపలంతా ఏంది? అంతా మసిబొగ్గే. ధనాపేక్ష ఎన్ని ఒకటి కాదు, అన్ని కలిగి ఉన్న ప్రభు వచ్చినప్పుడు నువ్వు ఇక్కడే ఉంటావు, అందరు ఎత్తబడతారు. అప్పుడు ఏడుస్తాం. హానోకు జీవితం మనకు కనెక్ట్ అవుతుంది. సరే, హానోకు కనపడ్డాడు, లేదు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వెతికారు. అదిలో ఒక ముఖ్యమైన వ్యక్తి ఉండేవాడు. ఆయన పేరు మెతుషల. ఏం పేరు? మెతుషల అంటే అర్థం ఏంటి? ఇదిగో చచ్చును. మళ్ళీ చెప్పండి, యాక్షన్ చేయండి. ఇదిగో చచ్చును, అదిగో వచ్చును. మళ్ళీ చెప్పండి, ఇదిగో చచ్చును, అదిగో వచ్చును. ఇదిగో చచ్చును అనేటోడు ఇంకా సావనేలే, అట్లే అయిపోయింది. బతికే ఉన్నాడు. ఎన్ని రోజులు బతికాడు? 969. 1 సంవత్సరం దాకా 970 years. అక్కడ విచిత్రం జరిగింది. 970 years 969 ఎట్లా బతికాడంటే, ఒక విషయం అంటే 969 కంప్లీట్ అయినాయి, 970 మధ్యలో పోయాడు. ఇప్పుడు నా వయసు ఎంత? 50. రేపు ఫిబ్రవరి వస్తే 51 పడుతుంది. నేను పడంటే 51 అని చెప్తే నోర్మీ అంటారు. ఇంకా 51 పూర్తి కాల. నా అంశం ఏంటంటే, అందరూ హానోకు వెళ్ళిపోయాడు, కుమారుడు మెతుషల ఉన్నాడు. మెతుషల అందరు చెప్పండి, మెతుషల లెమెక్కును గనెను, లెమెక్కు నోవహును గనెను. ఒక విషయం చెప్తున్నా, లెమెక్కుకు బైబిల్ చెప్తుంది, ఒక మాట చదువు ప్లీజ్, ఒక్క వచనం చదవాల, చదవండి. ఆదికాండం 5వ అధ్యాయం. విసుకోకండి, అర్జెంట్ ఉంటే వెళ్ళిపోవచ్చు, మీరేం పర్లేదు. అర్జెంట్ మాకు ఇంట్లో బర్రెలు గొర్రెలు ఉన్నాయంటే వెళ్ళొచ్చు, తొందరగా పడకండి. ఆదికాండం 5వ అధ్యాయం అందరు చదువుకుందాం, ఒక్క నిమిషం. 25 నుంచి. మెతుషల 187 ఏండ్లు బతికి లెమెక్కును కను. మెతుషల లెమెక్కును కనిన తర్వాత 782 ఏండ్లు బతికి కుమారుడు. మెతుషల దినములనియు 969 ఏండ్లు. అప్పుడు అతడు మృతి నొందెను. మీరు ఈ చాప్టర్ ఎంత బాగా రాశారంటే, నేను అనుకుంటాను, అందరు గమనించండి, ఈ ఒక్క చాప్టర్ రాయడానికంట, ఈ ఒక్క చాప్టర్, ఈ ఆదికాండం 5వ అధ్యాయం అనే ఈ చాప్టర్ రాయడానికంట 1659 ఏండ్లు పట్టిందంట. ఎన్ని ఏండ్లు? 1659 ఏండ్లు పట్టిన తర్వాత ఈ అధ్యాయం అయిందంట. అంటే ఏదో మనము 1 నిమిషాలు చదివేసి ఊరుకుంటాం, కానీ ఈ చాప్టర్ మీరు దీని కాల సమయం ఎంత? 1600 years అంట. అయితే అందరూ మెతుషల బతికుండగానే లెమెకు పుట్టాడు, 1 చేంజ్కి. మళ్ళీ లెమెకుకు మళ్ళీ కొడుకు పుట్టాడు, నోవా. ఆ నోవాకు 500 ఏండ్లు వచ్చినాయి. ఆయన ఒకరోజు పోతా ఉంటే పైనుంచి స్వరం వినపడింది, నోవా. ఎవరబ్బా నన్ను పిలిచింది? మళ్ళీ పోతున్నాడు, మళ్ళీ స్వరం వినపడింది, నోవా. ఎవరబ్బా పిలిచింది? మళ్ళీ పోతున్నాడు, నోవా. ఏంది నా పేరు పెట్టి పిలుస్తాను, కనబట్టలేదు. ఎవరయ్యా నువ్వు? నేనే నోవా. నేనంటే ఎవరు?
నీ తండ్రి దేవుడను, మీ యొక్క పితరుల దేవుడను, ఆదాము దేవుడను. అప్పుడు నోవా సాష్టాంగ నమస్కారం చేశాడు. ఒక ఓడ కట్టుకో, ఓడ అయిపోవాలా, ఓడ అయిపోయేదాకా నేనేం చేయలేను, నువ్వు ఓడ కట్టిన తర్వాత నేను మిగతా విషయాలు చెప్తాను, నువ్వు ఓడలో అందరూ వచ్చేసేయాలన్నాడు. సరే ప్రభు అన్నాడు. ఓడ కట్ట మొదలుపెట్టాడు. ఓడ కడతామంటే ఓ రోజు ముసలోడు, ఎవరు, మెతుషల, పెద్ద ముసలోడు వచ్చి, ఒరే నోవా నోవా ఏం చేస్తున్నావురా? తాత పొద్దున దేవుడు ప్రత్యక్షమైనాడు తాత. ఏం చెప్పినారా తాత? ఓడగట్టమన్నాడు. ఓడగట్టమన్నాడా? కట్టు కట్టు. ఏం తాత అంటే అందరు చెప్పండి, ఒరే చెప్పండి, ఒరే ఓడగట్టావో జలప్రలయం వస్తుంది, జలప్రలయంకు ముందే నేను చచ్చిపోవాలా. ఓడగట్టావో జలప్రలయం వస్తుంది, జలప్రలయం వచ్చేకి ముందే అంటే నా సావు మీకు అర్థం కాలే, నా సావు దగ్గరకు వచ్చింది. ఓడ అయిపోయింది. 100 120 ఏళ్ళు కట్టాడు ఓడ. రోజు వచ్చి తాత చూసిపోతాడు. ఒరే నోవా, కొంచెం సౌండ్ తగ్గింది ఇంకా, ఒరే నోవా ఆడదాకా వచ్చింది రా ఓడ, తాత తలుపు అయింది తాత. అట్లనా? సరే మళ్ళీ వచ్చి పండుగ. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత, మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ, నోవా ఓడ ఆడదాకా వచ్చిందిరా తాత, కీలు పూస్తాను తాత. టచ్ అవుతుంది, దానికి కనెక్ట్ అయిపోతాడు. ఇంకేమిటి ఇంకా దగ్గరికి. అప్పుడు సంవత్సరాలు ఉన్నది నెలలకు వచ్చింది, నెలలకు పోయింది, దినాలకు వచ్చింది. ఆఖరికి తాత ఇంకేమైందిరా ఓడా, ఓడ ఏమైందిరా, అయిపోయింది, సౌండ్ పోతుంది. తాత ఈరోజు ఒక విచిత్రం జరిగింది తాత. ఏమిరా? పొద్దుగాల సింహం వస్తుంది తాత ఓడలోకి. ఆడ సింహము అది వచ్చి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది, దాని వెనకాల ఏనుగు వచ్చింది, దాని వెనకాల చిరుతప్పులు వచ్చింది, దాని వెనకాల జిరాఫీ వచ్చింది, అన్నీ వచ్చి గ్రౌండ్ ఫ్లోర్. కొంచెం లైట్ వెయిట్ వచ్చి మేక, పులి, మేక, పిల్లి, కుక్క. చెప్పరా లైట్ అయిపోయినప్పుడే గుందేలు, ఇంకా ఎన్నో ఉన్నాయి. అన్నీ సెకండ్ ఫ్లోర్లోకి వచ్చాయి. 3వ ఫ్లోర్కి పక్షులన్నీ వచ్చేసినాయి. నేను అనుకుంటాను, అందరు చెప్పండి, ఇవన్నీ కూడా పలకర చూడు, ఇవన్నీ కూడా ఒక్క రోజులో వచ్చాయి, లేక 2 డేస్లో వచ్చింటాయి, లేక 24 అవర్స్లో వచ్చింటాయి. అన్నీ వచ్చేసాయి. ఒరే నోవా ఏమైందిరా తాత? జంతువులు, పక్షులు, అన్నీ వచ్చాయి తాత. అట్లనా? సరే అన్నాడు. అందరు గమనించాలి. ఓడ కాటికి వచ్చాడు, ఓడ పట్టుకున్నాడు, మోకరించాడు లేదో మనకు తెలియదు, ముసలోడు కదా పాపం. అట్లా ఆగి ఓడ దగ్గర స్తుతించాడు. ప్రభువా నా సమయం అయిపోయింది, నీకు వందనాలు అన్నాడు. వచ్చినాడు ముసలోడు, దుప్పటి కప్పుకొని పండుకున్నాడు. అట్టించటే చెప్పండి, పలకరేంటండి, స్వర్ణకు అర్థం కాల. అట్టించటే పోయిండు. అందరు పొద్దుగా అందరు లేచిండ్రు. అందరు చెప్పండి, అందరు లేచిండ్రు. కానీ ఛాయ్కి ముసలోడు ఛాయ్కి లేలా. ఏందబ్బా ముసలాయన పొద్దున అందరికన్నా ముందు ముసలోడికి నిద్ర పట్టదు, పొద్దునే లేస్తారు వాళ్ళు. ఈ ముసలోడు లేలా. ఏమైంది తాత అంటే శబ్దం లేదే. కొంచెం భయం వేసింది. ఏమనుకోకండి, ఇంట్లో ఎవరైనా ముసలోళ్ళు చనిపోతే కొంచెం భయం అవుతుంది. ఇంతకాలం మన కళ్ళు ఎదుట ఉన్నోళ్ళు సడన్గా పోతే ప్రాణం కొట్టుకుంటుంది. అట్లే మనకు వేరే వాళ్ళకి వాళ్ళ విలువ తెలియదు, కానీ కడుపును పుట్టిన వాళ్ళకి వాళ్ళ విలువ తెలుస్తుంది. నాయనా అని లేమెక్కొచ్చాడు, నాయనా నోవా వచ్చాడు, నా తాత మునిమనులు అందరూ వచ్చారు, భార్యలు వచ్చారు, అందరు వచ్చారు, అందరు ఏడ్చారు. సమాధి అయిపోయింది. ఈ సమాధి చేసి వస్తుండగా స్వరం వినపడు, నోవా కమ్ టు మై ఆర్క్. అదే చెప్పండి, అందరికి చెప్పండి, కమ్ టు మై, పలకర చూడు మబ్బులు, కమ్ టు మై ఆర్క్. ఎందుకంటే యెహోవా తలుపు వేసెను అంటే ప్రభు తలుపులో ఓడలోకి వచ్చాడు. ఇప్పుడు నోవా ఒక్కడే లేడు, ఓడలో ప్రభు ఉన్నాడు. ఆ ఓడలో పలకండి, ఆ ఓడలో కరిసే ఉన్నాయి, మొరిగే ఉన్నాయి, తన్నే ఉన్నాయి, ఏంటి తన్నే గాండ్రిచ్చే ఉన్నాయి, ఓండ్ర పెట్టే ఉన్నాయి, కిచకిచబడే ఉన్నాయి, మ్యావనే ఉన్నాయి, పుసగొట్టే ఉన్నాయి, కాటేసే ఉన్నాయి, చీల్చే ఉన్నాయి, అన్నీ ఓడలో ఉన్నాయి. కానీ ఏది శబ్దము
ఇలాగా పిన్ను కూడా కొట్టుకోవట్లే, నిశ్శబ్దం. అన్ని అరిస్తే ఇంకేముందండి ఓడనా? ఇప్పుడు మీరందరూ గోలగోల చేస్తే ఇంక మందిరమా? ఓడలో శబ్దమే సంవత్సరము పాటు ఏది ఒకదానికొకటి జగడమే. అయితే ముందు రోజు రాత్రి నోవా మెతుషల తాత ఈ గాన్. ఈ మెతుషలకున్న ప్రత్యేకత ఏంటంటే, పలకండి, మెతుషల పైన 7 తరాలు చూశాడు, కింద 3 తరాలు చూశాడు. పైన 7 తరాలు ఏం చూశాడు? ఆదాం, షేతు, ఏనోషు, కేనాను, మహలేలు, ఎరదు, అనోక్. కింద ఏం చూశాడు? లెమెకు, నోవా, షేము, హాము, జాపెత్. ఇటు 3 చూశాడు, అటు 7 చూశాడు. 7, 3 మధ్యలో 11 తరాల్లో సెంటర్ పాయింట్ 8 నెంబర్ అండి. హిస్ నెంబర్ ఈజ్ 8. 7 ఈజ్ ఆనోక్, 8 ఈజ్ ద మెతుషల, 10 ఈజ్ ద నోవా, షేమ్ ఈజ్ ద నంబర్ 11. చిత్రం. ఒక విషయం చెప్తున్నా, బైబిల్ నిజం. బైబిల్ ఒక అబద్ధం కూడా రాయబడి. ప్రవి మాటలు నమ్మినోళ్ళకి నమ్మినంత. చెప్పండి, నమ్మినోళ్ళకు ఇత్తినోళ్ళకి చలినోళ్ళకి చలి. ప్రవి మాటలు దీవించుగా. ప్రార్థన.